నమస్కారం సార్. నమస్కారం అండి. సో అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అరెస్ట్ అయిన క్షణం నుంచి అని చెప్పొచ్చు, ఇటు వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఆయన వైఫ్ గారు కావచ్చు, అసలు మా హస్బెండ్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అసలు కింద కూర్చోబెడుతున్నారు, తినలేకపోతున్నారు, అసలు ఒక్క సదుపాయం లేదు, ఒక సౌకర్యం లేదు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు సార్. సో ఇప్పటికైతే విజయవాడ జైలుకి ఆయన్ని పంపించడం జరిగింది. మరి అక్కడ ఆయనకి ఎలాంటి సౌకర్యాలు ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తా అంటున్నారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు అడిగిన క్వశ్చన్లో, ఒకటేమో జైల్లో సౌకర్యాలు ఎట్లా ఉంటాయి అనేది కొడాలి నాని వీడియో ఒకటి ఉంది, అది కావాలంటే పంపిస్తాను. కొడాలి నాని చెప్పాడు కదా, జైల్లో దోమలు కాకపోతే రంబాబరోస్ వచ్చి డ్యాన్స్ చేస్తాయి అన్నాడు కదా. ఆ వీడియో మొత్తం ఫుల్ లెంగ్త్లో చూస్తే వల్లభనేని వంశీ భార్యకి అర్థమవుతుంది జైల్లో ఏముంటాయి అనేది. వేరే వాళ్ళని అడగక్కర్లేదు, కొడాలి నాని ఇచ్చిన ఆ వీడియోని, చేసిన వీడియోని చూస్తే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకా జైల్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. ఇక ఆమె ఏం చెప్తున్నది అంటే జైల్లో మా ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్తున్నది. ఈయన నుంచి ప్రాణహాని వేరే వాళ్ళకి లేకుండా పరదాలు కడుతున్నారు అక్కడ. ఈయన ఉన్న సెల్లో, ఆ సెల్ ఎవరికి కనపడకుండా ఈయన ఉన్న చుట్టూత పరదాలు కడుతున్నారు జైల్లో. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒకటి ఈయన నుంచి వేరే వాళ్ళకి ప్రమాదం లేకుండా, 2 ఈయనకి ప్రమాదం లేకుండా. ఇప్పుడు మొత్తం అసలు ఈ జైల్లో ఉన్న ఈ సెక్యూరిటీ వ్యవస్థ అంతా ఏం వర్రీ అవుతున్నారో తెలుసా? వల్లభనేని వంశీకి ఏమన్నా అవుతుందేమో అని. ఎందుకు? మన చరిత్ర ఎటువంటిది అంటే, జైల్లో ఉన్నవాడు జైల్లోనే చచ్చిపోయే పరిస్థితి కల్పించిన చరిత్ర మన వైసీపీ నాయకులది. అందుకని ఇప్పుడు మొత్తం జైల్ స్టాఫ్ అంతా కూడా వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ చేయటానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ అదేంటి మీరు అడగచ్చు, వల్లభనేని వంశీని ప్రొటెక్ట్ చేయటం ఏంటండి? ఆయన జైల్లోనే కదా ఉన్నది. జైల్లోనే ప్రమాదాలు జరుగుతాయి. మనం మొత్తం చరిత్ర తీసుకుంటే, బాబాయ్ మర్డరు, అంతకు ముందర పరిటాల రవి మర్డరు, ఆ తర్వాత ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ జైల్లో ఎట్ట చనిపోయారు, ఇవన్నీ మనం చరిత్ర తీసుకుంటే అర్థమైపోతుంది కదా ఈజీగా. అందుకని ఈ జైలు స్టాఫ్ ఇతన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అంటే ఇతన్ని కాపాడాలి. ఎందుకు తడవకి వచ్చి, అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు పోలీసులు కూడా అంటే, తడవకి వచ్చి వల్లభనేని వంశీ భార్య చెప్తూ ఉన్నది, మా వారికి ప్రాణహాని ఉంది, మా వారికి ప్రాణహాని ఉంది, మా వారికి ప్రాణహాని ఉంది అని చెప్తున్నది. ఆమె ఆ మాట మాట్లాడటానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆమెను పరామర్శించాడని ఆమె చెప్పింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆమె అడ్వకేటు, ఆమెతో టచ్లో ఉన్నాడు. వైసీపీ నాయకులందరూ ఆమెతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ మరి ఈమెకి ఏం చెప్తున్నారో మనకు తెలియదు. మా ఆయనకి ప్రాణహాని ఉంది, మా ఆయనకి ప్రాణహాని ఉంది అని ఆమె పదే చెప్తూ ఉన్నది. అంటే ఆమెకి ఈ నాయకులందరూ ఆమెతో మాట్లాడటం వల్ల ఆమెకు ఆ ఫీలింగ్ కలిగిందా అనేది నా డౌటు. అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇదే అనుమానంతో పోలీసులు మొత్తం జైలు సిబ్బంది మొత్తం అందరూ కూడా కంప్లీట్గా ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నారు. నీకు ఆయనకి పరుపేశారా లేదా తర్వాత సంగతి ముందర, వల్లభనేని వంశీని ఈ దుష్టశక్తుల నుంచి కాపాడటానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. జైలు సిబ్బంది మొత్తం ఇదే పనిలో ఉన్నారు. అంటే వల్లభనేని వంశీ ఎంతమందికి ఎన్ని రకాలుగా అన్యాయాలు చేశాడో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరి అదే లేకపోతే వైసీపీ నాయకులే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏదైనా చేస్తారా అని ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్నమాట. ఇవన్నీ అనుమానాలే. నేను చెప్తున్నవన్నీ ఇదేదో మనకేదో సమాచారం తెలిసి చెప్పటం కాదు. అందుకని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఏదైనా జరుగుతుందా ఇన్సిడెంటు అనే దాని మీద పోలీసులు అప్రమత్తమై ఉన్నారు.
ఇంకా ఇప్పుడు 12 మంది నిందితులు ఉన్నారు కదా ఈ కేసు, సత్యవర్ధన్ కేసుకు సంబంధించి. ఈ 12 మందిలో ఒక 4 ఎంతమంది అరెస్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళు దాదాపు 7-8 మంది బయట తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరుగుతున్నారో తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ అండర్ గ్రౌండ్కి వెళ్ళారో తెలీదు. నిజంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా తెలీదు. ఇవన్నీ కూడా అందుకని విజయవాడ పోలీసులు కూడా మొత్తం లుకౌట్ నోటీసులు ఇచ్చేశారు ఈ 8 మంది కోసం, అంటే ఇంకా పోలీసులకి దొరకని వాళ్ళ కోసం. అందులో ఇంకొక 2 వ్యక్తులు దొరకాలి. మోహన్ రంగారావు ఒక అతను, కోట్లు అతని పేరు కోటేశ్వరరావు అయి ఉంటుంది, ముద్దుగా కోట్లు అని పిలుచుకుంటుంటారేమో. వీళ్ళిద్దరూ దొరకాలి. వీళ్ళిద్దరు మెయిన్ ఇందులో కేసుకు సంబంధించి మెయిన్ పర్సన్స్. వీళ్ళిద్దరు ఇంకా దొరకలా. వాళ్ళు దొరకాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రకాల ఒత్తిడుల్లో విజయవాడ పోలీసులు ఉన్నారు. అవతల జైలు సిబ్బంది ఏమో ఈమె వల్లభనేని వంశీ భార్య చెప్తున్న మాటలతోటి వాళ్ళకి కంగారు పుడుతున్నది. అందుకని చుట్టూతో జైల్లో పరదాలు కట్టి ఆయన జాగ్రత్తగా ఉంచడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు మరి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు అంటే ఏదో ప్లాన్ లేకుండా వెళ్ళాడు కదా. సో అందుకని ఈ ప్లాన్లు ఇవన్నీ ఇంటెలిజెన్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం అందరూ, విజయవాడ పోలీసు వ్యవస్థ మొత్తం వల్లభనేని వంశీని కాపాడటానికి, వల్లభనేని వంశీకి సంబంధించిన వీళ్ళందరినీ పట్టుకోవటానికి లేదా వీళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి. ఎవరు బయట తిరుగుతుంటే అండర్ గ్రౌండ్లో ఉంటే మనం అంత చూసాం కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ కూడా వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా సొసైటీలో తిరుగుతూనే ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏదన్నా వీళ్ళకి అపకారం తలపెడితే చెప్పలేం కదా. అందుకని ఇన్ని రకాల టెన్షన్స్లో పోలీసులు ఉన్నారు. టెన్షను వల్లభనేని వంశీకి లేదు, వల్లభనేని వంశీ భార్యకి లేదు, టెన్షన్ పోలీసులకు ఉన్నది. అందుకని మరి ఈ టెన్షన్లన్నీ కొంచెం సాల్వ్ కావాలి. వాళ్ళు ఆ 8 మంది దొరకాలి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శించే సమయంలో అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మామూలు సాధారణంగా సీసీటీవీ కెమెరాల్లో వాయిస్ రికార్డింగ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించే టైంలో నా సలహా ఏంటి అంటే, పోలీసులకి జైలు సిబ్బందికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, వీడియో రికార్డింగ్ చేయించండి. సీసీటీవీ కెమెరాలు బయట పెడితే పెట్టండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరామర్శిస్తున్నాడు, వంశీని ఏం చెప్తున్నాడు, వంశీ అక్కడ ఉన్నంతకాలం ఆ ములాఖాతులో ఉన్నంత సేపు విత్ వాయిస్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ చెయ్యాలి అనేది నా సలహా, నా సూచన ఈ విజయవాడ పోలీసులకి. వాళ్ళు అవసరమైతే ఇంకా కొంత టైం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల కోర్టుకి వెళ్ళైనా ఈ పర్మిషన్ తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఏం చెబుతున్నాడు అనేది కంపల్సరిగా వీడియో రికార్డింగ్ చేసుకోవాలి. లేకపోతే పోలీసులకి ప్రమాదం, జైలు సిబ్బందికి ప్రమాదం, అన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ములాఖాతు టైం ఇచ్చిన తర్వాత, టైం స్టార్ట్ అయిన వెంటనే వీడియో రికార్డింగ్ చేయాలి అనేది నేను ఇస్తున్న సలహా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.